ఒక దైవజనుడు పక్షులకి, జంతువులకి కూడా బోధిస్తూ ఉండేవాడనమాట. ఆ సమయం సందర్భాన్ని బట్టి. ఒకసారి తన ప్రయాణంలో ఉన్నప్పుడు పక్షుల సముదాయం కనిపిస్తుంది. ఇక వాటికి బోధించడం మొదలుపెట్టారు. ఏమనంటే, పక్షులారా, దేవుడు మీకు 3 రకాలైన రెక్కలనిచ్చారు. ఒకటేమో శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండే ఉన్నిలాంటి రెక్కలు, రెండవదేమో వాటిని కప్పి ఉంచే ఇంకొంచెం చిన్న రెక్కలని, మూడవది వచ్చేసి పెద్ద రెక్కలు, అంటే ఆకాశంలో ఎగరగలిగినంత పెద్ద రెక్కలు ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించారు. ఆ రెక్కల సహాయంతో మీరు ఎక్కడికైనా వెళ్ళి ఆహారం తెచ్చుకొని జీవిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని ఇంతగా దీవించినందుకు దేవుని స్తుతించండి అని ఈ రకంగా బోధిస్తూ ఉన్నప్పుడు అవి చక్కగా ఆ బోధకుడు చెప్పే మాటలు జాగ్రత్తగా వింటూ ఉండేవి. తల ఉంచుకొని దేవుడికి విధేయత చూపేవారు. దైవజనుడికి కూడా విధేయత చూపేవారు. భక్తిగా శ్రద్ధగా వినేవారు అనమాట. ఆ విన్న తర్వాత చివరిలో అన్నీ కలిసి ఒక విధమైన సముదాయంగా ఒక అందమైన ఆకారంలో ఏర్పడి దేవుని మహిమపరిచేవి. ఏదో వాటికి ఉన్న చిన్న జ్ఞానంతో అవి ఏదో ఒక ఆకారంలోటి ఒక అందమైన ఆకారంలో ఏర్పడి దేవుని మహిమపరిచేవన్నమాట. ఇంకా చివరిలో దైవజనుడితోటి ఆశీర్వాదం తీసుకొని కానీ వెళ్ళే కావు. ఆశీర్వాదం ఖచ్చితంగా తీసుకునేవంట. దేవుడి వాక్యం అంటే అంతగా ఆలకించేవి. ఈ దృశ్యాలన్నీ తన పక్కన ఉన్న శిష్యులు చూసేవారు. ఎవరు? దైవజనుడికి ఉంటారు కదా శిష్యులు. ఆ శిష్యులు ఈ దృశ్యాలన్నీ చూసేవారు. పక్షులతో మాట్లాడటము, జంతువులతో మాట్లాడటము, పక్షులకి బోధించడము, జంతువులకు బోధించడము. ఆ దైవజనుడి పేరు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్